పంపు చాలా దూరంలో పెట్టాను. ఇక్కడ స్టార్ట్ అయినా ఈ మందులు లేట్ అయితే దూరం అవుతుంది అని చెప్పి అటు తీసుకొని వెళ్తాను. ఇట్లా మొత్తం ఒకటెంబడి కొట్టుకుంటూ వెళ్ళిన. అక్కడైతే పెట్టిన 2 పంపులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 3వ పంపు స్టార్ట్ అవుతుంది. వాళ్ళని వాటర్ పోసి ఎత్తడానికి ఉంటే ఈజీగా ఉండు. కాకపోతే వాళ్ళు కొద్దిగా ధ్యానంగా వస్తా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కనే అయిపోయినా. లాస్ట్కి వెళ్ళాలి ఆ చెట్లకు పడకాడి. హాయ్ అన్న అందరికీ. వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు, అందుకనే నేను ఒక్కనే వీడియో రికార్డ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ రికార్డింగ్ చేసుకోవడం జరిగింది. మొత్తం 5 ఎకరాలు కొట్టాలని చెప్పిండు అన్న. నాకు దాని అందాజు ఎంత కొట్టాలో నాకు కూడా తెలీదు. అంటే ఇదివరకు నేను వెళ్ళలే, చాలా రోజులు అవుతుంది. అట్లానే కూడా నాకు మళ్ళీ సపోర్టింగ్ కూడా ఎవరు లేరు. ఆయన అక్కడికి నన్ను నచ్చిండు, దించిండు. 2 మందు డబ్బాలు అయితే ఇచ్చిండు. గడ్డి మందే ఓడ్లు వెంబడి కొట్టాలంట. కాకపోతే మనకు ఎన్నడూ తెలియదు దాని ప్రాసెస్. కాకపోతే కొట్టే విధానం అయితే మనకు తెలుసు, ఎందుకంటే మనం ఇదివరకు కూడా మనం పొలానికి వెళ్ళినాం. కాకపోతే చాలా గ్యాప్ వచ్చింది దానివల్ల ఇచ్చిండు. నేనైతే అంత ఈజీ ఉంటుంది కావచ్చు అని నేను అనుకున్నా అందరూ చేసే విధంగా. కాకపోతే ఒక మందు డబ్బా అయిపోయేసరికి నాకు అర్థమైంది. అప్పటికే చెమటలు కారిపోతుంది, ఎండ బాగా కొడుతుంది, దిమ్మ తిరిగిపోయేటట్టు వశపడతలేదు. అప్పటికే నేను అనుకున్నా ఎవరైనా వస్తే బాగుండు లీప్ పెట్టడానికి. చూడండి డబ్బా బకెట్ పెట్టుకొని బకెట్ మీదకి వెళ్ళి ఎత్తుకొని బలవంతంగా జస్ట్ మిస్ అయినా కూడా ఓటు కాంచెలు అటు పడే అవుతుంది, ఎందుకంటే నెట్టి పడిస్తుంది. అంత దారుణం అయింది. ఇక అట్లా ఇట్లా అయినా కూడా ఎవరు లేరు. వీడియో తీసుకుంటా ఇట్లా నాకు నేనే మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏమంటే ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినా. అన్న రైతులు అయితే ఎవరైతే చూసేవాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరు ఒక రోజుకు ఎన్ని ఎకరాలు కొడతారు మందు అనేది నాకు కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది. అంటే నేను ఎన్నడూ ఇట్లా ఎంతవరకు ఎంత కష్టపడతారు, ఎన్ని ఎకరాలు అందాజా కొడతారు అనేది తెలీదు. తెలిసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న.